ఆ అంశము ఏమిటనగా పౌలుకే ఆదరణ కలిగించినటువంటి తీతు. ఎంతమంది మీ తీతు పత్రికలు చదివినామో, తీతు విషయంలో ఎంతమంది మీ అవగాహన కలిగిందో, తీతు యొక్క ఆ యొక్క పరిచర్య ఎంతవరకు నెరవేర్చాడు. పత్రికల పాఠంలో పౌలు రాసినటువంటి 13 పత్రికలు కలుపుకుంటే, ఎబ్రీ పత్రికలు కలుపుకుంటే 14. దాని మీద ఇంకా వాదోపవాదనాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో పౌలు రాసిన పత్రికనే రాయబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరు రాసినప్పటికీ 13 పత్రికలైతే పౌలు గారు రాసినట్టుగా. అంతటి పౌలు మరి కొరింథీ పత్రికలో చదువుకున్నాము, మన ప్రభువును, కనికరం గల ప్రభువును, ఇదిగో మమ్మను ఆదరించే దేవుడు అని. ఏది? కొరింథీ పత్రిక 2:3 కనికరం గల దేవుడు, ఆదరించే దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు, అనేక శ్రమలలో నుండి నన్ను తప్పించిన దేవుడు, ఇదిగో బ్రతుకుతామన్నటువంటి ఆశ కూడా లేనటువంటి సమయంలో ఆదరించే దేవుడు. మేము ఏదైతే శ్రమను పొందుకుంటున్నామో, ఇదిగో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు అయినటువంటి మిమ్మలను ఇదిగో రక్షణ మార్గంలోకి రప్పించడానికి, మీకు ప్రార్థన జీవితం నేర్పించడానికి మేము ఎన్ని శ్రమలైనటువంటి ఆ శ్రమలు పొందడానికి ఇదిగో మేము సిద్ధంగా ఉందని తీర్మానం చేసినటువంటి పౌలు. ఇక్కడ విచిత్రమైనటువంటి టాపిక్ కదా. పౌలుకే అనేక సంఘాలు కట్టి 3 ప్రయాణాలు చేసి ఇదిగో మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనగా ఇరాన్, ఇరాక్, సిరియా, గలిలియా ప్రాంతాలు, అనేక ప్రాంతాలు, తెగపోలి, ఇలాంటి ట్రోయ, అనేక ప్రాంతాలు, రుస్రా, ఈ ప్రాంతాలన్నీ తిరిగి సువార్తను ప్రకటించినటువంటి పౌలు, ఇదిగో అనేక ఇబ్బందులు పొందినటువంటి పౌలు, సింహాల పోరులో నుండి తప్పించబడినటువంటి పౌలు, దొంగల చేతిలో నుండి తప్పించబడినటువంటి పౌలు, సముద్రంలో అలల చేత కొట్టబడి తప్పించినటువంటి పౌలు, మరి ఏ పరీక్షలకు, శాస్త్రులకు కూడా భయపడకుండా ఇదిగో ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న ఒక అన్యుల కొరకు నా సాధనముగా ఉంటాడని ఏర్పాటు చేసు. అంతటి ధైర్యశాలి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. ప్రియమైన దేవుని సంగమ, విశ్వాసులమైనటువంటి మనము, పౌలు తన ప్రాణాన్ని కూడా మరి చనిపోవడానికి ఆయన వెనుకాడలేదు. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథము అలాంటి పౌలు ఇదిగో ఈ రోజు అంటున్నాడు, ఇదిగో నాకు ఆదరణ కలిగించినటువంటి తీతు. ఏం చేశాడు అసలు తీతు పౌలుకు? ఏం పరిచయం? అసలు పౌలు ద్వారానే వాక్యం విని తిమోతి కానీ, పౌలు కానీ, బర్నబ కానీ, మార్కు కానీ అనేకులు ఈ పౌలు ద్వారానే రక్షణ మార్గంలోకి వచ్చి పౌలును వెంబడించినటువంటి వాళ్ళు, అందులో ఒకడైనటువంటి తీతు. ఈ తీతు అనగా కృప పొందినవాడు అని అర్థం. మరి పౌలు మరి ఈ తీతును ఎక్కడెక్కడ పంపించాడు, ఏం చేశాడు, ఎలాంటి ఆదరణ కలిగించాడు? ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ శ్రమలో ఉన్నాయేమో, ఇరుకుల్లో ఉన్నాయేమో, చెప్పినటువంటి సహోదరుడు అదే కదా. మరి ప్రమాదం నుంచి కాపాడిన దేవుడు శేఖరుడు. మరి దేవుని చిత్తం ఏమైందో యవన కుమారుడు ప్రయాణంలో మరి ప్రవీణ్ గారి యొక్క రిలేటివ్ బామర్ది, ఆయన కూడా మరి పిలుపునందుకొని పోవడం ఆదరణ, కుటుంబానికి ఆదరణ కలిగించినట్టుగా ఈరోజు సంఘానికి ఆదరణ కలిగించేటువంటి ఎవరు అంటే సంఘ సేవకులు కానీ, కాపర్లు కానీ. మరి ఎలాంటి ఆదరణ కలిగిస్తే సంఘము అభివృద్ధి పరచబడుతుంది? ఎలాంటి ఆదరణ కలిగించాలి సంఘ కాపరి? ఆలోచన చేయమని మనవి చేస్తున్నాం. ఏంటి ఆలోచన చేయాలి? మరి ఆదరణ పొందినటువంటి, ఆదరణ కలిగించిన పౌలు తీతులు అంటున్నాడు, నాకు ఆదరణ కలిగించండి. చాలా దుఃఖపడిపోయాడంట, ఆశ్చర్యపడిపోయాడంట. ఈరోజు ఆరాధన పొందుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అలాంటి పౌలే
ఆదరణ పొందుకున్నాడు. తన శిష్యుడైనటువంటి నా నిజమైన కుమారుడు అంటాడు పౌలు. ఆయనతో పాటు వెంబడించిన వారిని నా జత పనివాడు, నా సహోదరుడు, నా సేవకుడు, నాతో పని చేసినటువంటి నా ప్రియమైన కుమారుడు. ఆయన సంబోధన. పౌలు హెచ్చరిక పత్రికలు రాస్తే అదే రాస్తాడు. తిమోతికి అంటాడు నా ప్రియమైన కుమారుడు అంటాడు. తీతును అంటాడు ఇదిగో నా నిజమైన కుమారుడు తీతు. ఎంతటి చక్కటి ఆదరణ కలిగించినటువంటి మాట. మరి పౌలు ఇన్ని అనుభవం పొంది దేవుని చేత ప్రత్యక్షపరచబడి తమ మార్గంలో అనేకులను విశ్వాసులను ఇదిగో నిందల పాలు హత్యలు చేస్తున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో మార్గ మధ్యంలో సౌలా ఏంటి ఆ చల్లనైనటువంటి పిలుపు? ఏంటి ప్రభువా? ఆయన సంబోధన చూడండి ఎలా. అసలు అప్పటికి ఎరగడు ధర్మశాస్త్రము గమలీయేలు పాదముల దగ్గర నిశ్చత కలిగినటువంటి పౌలు యేసు ప్రభు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు సౌలా ప్రభువా ఇదిగో నువ్వెవరు? ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి యేసు క్రీస్తు రక్షకుడను అన్నప్పుడు ఆయన కళ్ళను కూడా ఏమైపోయినట్ట మూసుకపోయినాయి. ఆ కళ్ళలో అంతా కూడా ఆ చీకటి కలిగిపోయింది. ఆ శబ్దము విన్నారు పౌలును వెంబడించిన వారు. ఈ 3 ప్రయాణాలు జరుగుతుండగా పౌలు కూడా ఈ 2 పత్రికలు అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలు 2 కూడా రాసి ఆయన శ్రమలో నుండి ఈ తీతు ద్వారానే సంఘానికి పంపించినట్టుగా లేఖనాలలో మనము చూస్తాము. 2 పత్రికలు అనగా 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రికను ఆ సంఘాన్ని సరిదిద్దడానికి. అసలు సంఘము సరిదిద్దాలంటే నాయకులు కావాలి కదండి. సంఘము బాగుపడాలంటే కాపరులు కావాలి. సంఘం కానీ అలాంటి సేవకులు ఎలా ఉండాలంటే ఏదో పై మెచ్చుకొని లేకపోతే ఏదో ఆదరణ పొందినటువంటి కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, వాళ్ళకు ఆదరణ కలిగించే మాటలు ఎలా ఉండాలి. కొరింథీ సంఘంలో ముందు అక్కడ కథలు, కక్షలు, తారతమ్యాలు, భేదాలు ఉన్నాయి. రెండవది సున్నతి విషయంలో వాదోపవాదాలు ఉన్నాయి. విగ్రహారాధనలో వాదోపవాదాలు ఉన్నాయి. తర్వాత పెళ్లిల విషయంలో వాదోపవాదాలు ఉన్నాయి. విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క పదార్థములు తినే విషయంలో అనేకమైనటువంటి వాదోపవాదాలు సంఘంలో ఉన్నప్పటికీ మరి సంఘాన్ని సరిదిద్దవలసిన బాధ్యత అప్పుడు పౌలు అనేక సార్లు పోయినాడు. అయినప్పటికీ ఇదిగో సంఘాలలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, నేనంటే నేను పౌలు వాడను ఒకడు అంటే, అపోలో వాడను అని ఒకడంటాడు, నేను క్రీస్తు వాడను. అనేకమైనటువంటి సంఘాలలో ఈ సంబంధాలు లేనటువంటి పరిస్థితుల్లో పౌలుకు కలిగిందంట. తిమోతిని కూడా అదే హెచ్చరిక చేస్తాడు. ఎలాంటి వారిని సంఘము శ్రేయస్సును, సంఘ అభివృద్ధిని చేయాలంటే ఎలాంటి వ్యక్తులైతే సంఘాన్ని సరిదిద్దుతారు అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంట. ఒకసారి తిమోతికి హెచ్చరిక చేస్తూ పౌలు అదే పంపిస్తాడు. తిమోతికి హెచ్చరిస్తూ పౌలు మరి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడిగా ఉండాలి. నువ్వు అనేకుల సాక్షుల ఎదుట నా వలన. ఎవరి వలన విన్నాడంటే తిమోతి జాగ్రత్త. నీ యవ్వనమును బట్టి బిడ్డ నేనెవరు తృణీకరించకుండా చూసుకో. నీ అందచందాలను బట్టి నేనెవరు ఆకర్షించకుండా చూసుకో. ఇదిగో నీవు జాగ్రత్త నుండి పారిపో. యోసేపు పారిపోయినట్టుగా పారిపోయాడు తిమోతి. ఇదిగో నా ప్రియమైన కుమారుడా, నీవు నా నుంచి నేర్చుకున్న విషయాలు ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను
వారికి అప్పగించాలండి. ఏదో వాక్చాతుర్యం ఉండి నమ్మకం ఉండి సేవ చేస్తాడని కాదు, కానీ ఇదిగో వాక్యోపదేశం సరిగా చేసే స్థితిలో ఉంటున్నాడు కాపరి, సంఘాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. అలాంటి ధైర్య సాహసాలు కలిగి ఇదిగో నమ్మకముగా ఉండాలి, సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. తిమోతికి అదే అప్పచెప్పాడు. తీతు కూడా ఇంత నేర్పరితనమైనటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పౌలు ఇదిగో అంటున్నాడు, నా ఆదరణ కొరకు ఎవరున్నారు. ఏంటి పౌలు యొక్క విచిత్రమైన తన ప్రాణానికి కూడా లెక్క చేయలేదు. ఆ మాటను కూడా చూసుకుందాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనము. హల్లెలూయా. అందరూ జాగ్రత్త ఉన్నారా? యేసు మసీహుకి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అయితే దేవుని కృపా సువార్త సాక్ష్యం ఇచ్చుటయందు నేను ప్రభు అయిన యేసు వలన పొందుకుంటుని పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును ఎంత మాత్రము లెక్క చేయను. నా ప్రాణం పోయిన పర్వాలేదు. అందుకని ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే. అంతటి తెగింపు రావాలా పౌరులు? అంతటి విశ్వాసులు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? వాక్యం చెప్తే ఏదో పుట్టకథలు చెప్పి ఏదో చెప్పి అప్పుడు ఆత్మీయతలు ఎట్లా ఎదుగుతాం మనము? వాక్యం అనే ఆగముని భుజించకుండా, వాక్యంలో నిలదొక్కకుండా, వాక్యాన్ని పరిశీలన చేయకుండా, వాక్యాన్ని నీ హృదయంలో లేకుండా ఉంటే మరి మనము ఎలాగో మన ప్రవర్తనను మార్చుకుంటాం. ఇంతటి ప్రాణాన్ని కూడా తెగించినటువంటి పౌలు నా ప్రాణం ఎంత మటుకు సువార్త విషయంలో మొదటి కొరింథీ పత్రిక 6 తీసుకురక్కలేదు. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన శ్రమలు పొందినాయి. 1 తక్క 39 కొరడా దెబ్బలు, సముద్రంలో తొంగలు అనేక హింసలు పొందినప్పటికీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో మీ ఆదరణ కొరికే మేము శ్రమను పొందుతున్నాము. ఆదరణలో మాకు శ్రమ అనిపించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తీతు విషయానికి వద్దాం. ఇప్పుడు సరిగ్గా అంశంలో అనుకుందాం. ఇదంతా ఖాళీ ఉద్బోధకతం మాత్రమే. ఇది 3 అధ్యాయాలు ఉన్నాయి, 46 వచనాలు ఉన్నాయి. 3 అధ్యాయాలలో ఈ 46 వచనాలను 46 రోజులు ప్రసంగించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము 30-40 నిమిషాల్లో చెప్పాలి. ఎలా చెప్పాలండి? ఇంతటి పౌలు ప్రయాణాలు చేసి, పౌలు ప్రకటనలు సువార్తను ప్రకటిస్తూ ప్రయాణాలు చేస్తున్న సమయంలో తీతుకు నా నిత్యమైన కుమారుడు, నేను కన్న కుమారుడు, ఆత్మీయతలో కన్న కుమారుడు తీతు. ఆ తీతంట పౌలుకు ఆదరణ కలిగించే స్థితిలోనికి ఎదిగాడంట. ఈ రోజున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు నాతో పాటు మీరు అనేకులను శిష్యులను తయారు చేయడాన్ని మన ప్రెసిడెంట్ గారు అప్పుడప్పుడు చాలాసార్లు ఇంతకుముందు చెప్పేది. ఇప్పుడు ఆ మాటను మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. సంఘం అనేకులు శిష్యులను తయారు చేయడానికి ప్రేమైన దేవుని సంఘమా తీతును కూడా అదే రీతిగా వాడుకున్నాం. ఏమని? నా నిత్యమైన కుమారుడు అన్నాడు, పర్వాలేదు. కానీ ఆ నిజమైన కుమారునికి అప్పచెప్పినటువంటి బాధ్యత ఎప్పుడు తిమోతి తీతు పౌలును వెంబడించినాడు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? పౌలును ఈ తీతు ఎప్పుడు కలుసుకున్నాడు, ఎక్కడ ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాము అంటే ఈ లేఖనాలను సరిగా పరిశోధించకపోతే, నాకు ఈ మాటలు చెప్పడానికేనే సరిపోదు, మళ్ళీ బైబిల్ తీస్తే సరిపోదు. కనుక బహుశా ఆయన మొదటి ప్రయాణంలో బర్నబాతో పౌలు పరిచర్య కొరకు దండయాత్రలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఇదిగో ఆ యొక్క ఏమిటనగా సున్నత్ విషయంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎక్కడంటే ఎఫెసు పట్టణాల్లో. ఏం జరుగుతుందంటే చాలా మంది ఇదిగో సున్నతి పొందాలి, మోషే ధర్మశాస్త్రాన్ని మీరు నిరాకరిస్తున్నారు అని పౌలును వ్యతిరేకిస్తున్నారు.
అప్పుడు బర్నబా ఉన్నాడు, అక్కడ పౌలు ఉన్నారు. వాళ్ళు వాగ్వాదం చేసినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు నమ్మలేదు. అయితే ఇది మేమే కాదు, యెరూషలేము పట్టణంలో ఇదో మన పెద్దలు, అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారు, అక్కడ చేసుకుందామని ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ కొంచెం మనకు అవగాహన కలుగుతుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని. ఇది మోషే ధర్మశాస్త్రము, పాత నిబంధన యొక్క నిబంధన చట్టము. వాళ్ళు యూదులంతా కూడా అదే నమ్మేటట్టు పరిస్థితి. అక్కడ ప్రారంభం ఇంకా కొంచెం చదవండి సిస్టర్. సహోదరులకు బోధించిరి పౌలుకును బర్నబాకును వారితో విశేష వాగ్దానం. మీరు మోషను వ్యతిరేకిస్తున్నారేంటి? ఎవరు క్రీస్తు? ఎక్కడ క్రీస్తు? ఎక్కడ రక్షణ వస్తుంది? మీరు ప్రకటిస్తున్నారు మేము మోషే ఐగుప్తులో నుంచి మమ్మలను విడిపించి అనేక అద్భుతాలు చేసి దేవుడు నడిపించినటువంటి, దేవుని నోరుగా ఉన్నటువంటి మోషను ధర్మశాస్త్రాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఏంటి కారణం? ఎంతటి విచిత్రం! విశేషమైన వాగ్వాదం కలిగిందంట బర్నబాకు వాళ్ళకు. అప్పుడు ఇంకా కొంచెం కిందికి వెళ్తే సిస్టర్, ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించినప్పుడు ఒప్పుకున్నారు. అక్కడ తీతు కనిపించడా? అమ్మా, తీతు లేడు. మరి నేను ఇంతవరకు తీతు అని చెప్పిన. తీతు అంటే ఆదరణ పొందినటువంటి వాడు లేక కృప పొందినటువంటి వాడు అని అర్థం. 3 అధ్యాయాలు మాత్రం ఉన్నాయి, 46 వచనాలు, 46 రోజులు చెప్పాల్సినటువంటి ఈ బోధ ప్రసంగం. అయినప్పటికీ ఇక్కడ అంటున్నాడు తీతు ఎక్కడ కలుసుకున్నాడో చూద్దాం. ఇప్పుడు చాలా వెతికాను, చాలా ఆలోచించాను. అప్పుడు తీతు ప్రత్యక్షమయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3-4 వచనాలు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత 14 అంటే పౌలును కలుసుకొని వెంబడించి సువార్త విని రక్షణ పొంది, ఇదిగో ఈ సున్నతి యొక్క వాగ్వాదంలో తీతు కూడా పౌలును వెంబడించిన వారిలో ఒకడు గలతీ సంఘానికి, గలతీ పత్రిక కూడా ఇదే యొక్క సున్నతి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది గలతీ పత్రిక. అక్కడ అటు పిమ్మట 14 సంవత్సరములైన తీరిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా. అక్కడ ఎవరున్నారు? యూదయలో నుండి వచ్చి వీళ్ళు ప్రకటిస్తున్న ఎఫెసు ప్రాంతంలో బర్నబా ఇద్దరే ఉన్నారు. కానీ అక్కడ వాగ్వాదం జరిగింది, విరోధం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త. ఎంత ఆలోచిస్తే ఇంత అంశాన్ని ఇంతవరకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీ హృదయాలలో, మీ తలంపులలో దాన్ని ఏం చేయలే. కంప్యూటర్లో ఏమంటారు, డెస్క్ ఉంటుంది కదా, అది ఏంటి పెన్ డ్రైవ్లో మనం ఫీడ్ చేయాలి దాన్ని. అప్పుడైతే పోదు ఇందులోకి. అట్లా ఫీడ్ చేసుకుంటాను నేను అప్పుడప్పుడు. ప్రేమను దేవుడు అప్పుడు తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేము ఎక్కడ వచ్చారంట? అక్కడ ఎవరితో చెప్పారు? యెరూషలేము అపోస్తలులతోనూ పెద్దలతోనూ ఇది తీర్మానం చేద్దాం. ఎందుకంటే అప్పుడే ప్రయాణంలో ఉన్నాడు పౌలు. అక్కడ ఎవరున్నారు? తీతు ఉన్నాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే చదువున్నాం ఇప్పుడు. దేవదర్శన ప్రకారమే యెరూషలేముకు వెళ్ళి తిని దేవదర్శనము ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమైనమని లేక వ్యర్థమై పోవునని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా
ఎన్నికైన వారికిని విషదపరిచితిని అయినను నాతో కూడునున్న తీతు గ్రీసు దేశస్థుడును అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడాలి. అది అక్కడ జరిగినటువంటి ఎరుషలేములో యూదులు అక్కడ సున్నతి పొందలే. ఈ తీతేమో అన్యుడు, సున్నతి లేదు. ఎక్కడ బలవంతం చేసి ఎక్కడ ఇబ్బందులు కలిగిస్తున్నారో అని పౌలు లోపల ఉన్న భయం. కానీ ఎవరు కూడా తీతు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలే. అప్పుడు పేతురు లేచి, ఇదిగో అన్యజనులకును యూదులకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఇదిగో నాకు ప్రత్యక్షమై కొర్నేలి విషయంలో ఇదిగో చతుర్భుజమైనటువంటి భూములను నువ్వు చంపను తిను, దేవుడు ఆశీర్వదించింది, అది నిషిద్ధము కాదు. అన్యజనులకు నాకు ప్రత్యక్షమైనట్టుగా ఈ ప్రజలు కూడా ప్రత్యక్షమైనటువంటి సర్వాధికారి అద్వితీయ దేవుడు మన ప్రభు. హల్లెలూయా. అనేక శ్రమలు పొందినటువంటి ఈ పౌలు తీతు మొదటి ప్రయాణంలోనే తీతు పౌలును వెంబడించిన వారిలో ఒకటిగా ఉన్నాడు. అక్కడ సువార్తను ఎవరికి అప్పచెప్పుకున్నాడు? నమ్మకం కలిగిన వారిని, సామర్థ్యం కలిగిన వారిని అన్నాడు. ఇక్కడ తీతుకున్న సామర్థ్యం ఏదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ శ్రమలో ఉండి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఆంధ్రయ్య గారు మా యొక్క పెద్ద మనిషి పాట, ఏసన్న పాటలు అంటే చాలా ఇష్టం కదా. ఆ పాటలు కూడా నేను కోరస పడతాను. నాకు పాటలు ఏం చేయలేదు, వినోదం ఉంటే భయం వేస్తుంది కదా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ ప్రేమను కాచి కాపాడెను. ప్రేమ ఆదరించిందట. సమయోచితమైనటువంటి నీ కృపయే నన్ను దాచి కాపాడినటువంటి దేవుడు ఈరోజు తీతుకు బాధ్యతలు అప్పగించినట్టుగా చూస్తున్నాము. ఇప్పుడున్నటువంటి వాక్య సందేశం పౌలుకే ఆదరణ కలిగించినటువంటి తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. నేను నీకు అప్పగించిన ప్రకారము ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ఏం చేయాలంట? సరిచేయాలి. ఎవరు తిట్టాలి? తీతుకి ఏం సామర్థ్యం ఉంది అంటే పౌలుకున్నటువంటి ఆ నిజమైన కుమారుడు, ఈయన సామర్థ్యం కలిగిన వాడు. తీతు అనేక సంఘాలను కట్టాడు. తీతు కట్టిన సంఘాలు, అక్కడున్న సంఘాలలో లోపాలను తీర్చాడు. నేను ముందే చెప్పాను, మొదటి పత్రికనేమో అనేకమైనటువంటి ఆచారాలు, దురాచారాలు, విభేదాలు, కక్షలు అన్నప్పుడు మొదటి పత్రికను తీతుతో పంపించాడు. రెండో పత్రికనేమో ఆదరించడానికి, ఏది దాతృత్వం ఇచ్చే విషయంలో తీతును మళ్ళీ రెండవసారి కొరింథీ పత్రికను ఇచ్చి పంపినట్టుగా చూస్తాం. ఇక్కడ ఆయన అంట ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోకమున్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించే నిమిత్తమే, ప్రతి పట్టణములో పెద్దలను నియమించే నిమిత్తమే నిన్ను క్రేతులో వదిలి. క్రేతు ఎక్కడ ఉంది? అదొక చిన్న ద్వీపం. ద్వీపం అంటే తెలుసు అనుకుంటే అందరికి చదువులే కదా. ద్వీపము, ద్వీపకల్పం అని. అది ఎక్కడుంటే అకాయనగా కోరింథీ. ఆ కోరింథీ కింద కౌద, తర్వాత మంచి రేవులు. చూస్తే పౌలు యొక్క ప్రయాణం యొక్క చిత్రపటం ఒక్కసారి చూడండి. అది మధ్యధర సముద్రంలో ఉంటుందండి. ఆ చిన్న క్రేతు, ఆ చిన్న పట్టణము, దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే కౌద, మంచిరేవులు, ఫినికే అనే అనేక
పట్టణాలు, ఆ పట్టణాలలో తీతు సంఘాలను ఏర్పాటు చేశాడు. ఎంతటి విచిత్రం అండి! పౌలును వెంబడించినటువంటి తీతు, పౌలుతో నేర్చుకున్నటువంటి వాక్యము ఇదిగో ఆ సంఘాలలో దిద్దుబాటు కలగడానికి ఉండమ్మా. క్రేతు కనిపించిందా? పౌలు ప్రయాణించినటువంటి చిత్రపటం మన పరిశుద్ధ గ్రంథంలో వెనుక ఉంటుంది. అది పౌలు ప్రయాణం చేసినటువంటి క్రేతు అన్నది ఒక పటం చూడండి, మనకు ఐడియా ఉంటుంది. అక్కడ అకాయ, కోరింతు అని ఒకటే పట్టణము. కిందికి వస్తే ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం చుట్టూ అంతా కూడా నీరే, చుట్టూ నీరున్న దాన్ని ద్వీపము, 3 చుట్టూల నీరున్నది భూమి ఉన్న దానేమో ద్వీపకల్పం. ఆ ద్వీపములు సంఘాలను ఏర్పాటు చేసినాడు. కానీ సంఘాలు ప్రార్థనలు లేవు, కట్టుబాట్లు లేవు, విశ్వాసం లేదు, అనేకమైన అక్కడ కోరింథీ సంఘాన్ని ఏ విధంగా అయితే తీతు సరిదిద్దినాడో, కోరింథీ సంఘాన్ని తీర్చి సరిదిద్దినటువంటి తీతు ఇదిగో మళ్ళీ మొదటికి వెళ్ళి చదువు ఒకసారి 5వ వచనం మొదట. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోకంలో ఉన్న వాటిని దిద్ది ప్రతి అనగా అది కౌదా, మంచిర్య ఉండమ్మా. మంచిర్యాలని చూసారా? ఎవరు కూడా శబ్దం లేదు. వింటున్నారా? లేకపోతే అక్కడ ఏదన్నా బొమ్మలాట ఆడేది, చిన్న తోలు బొమ్మలాట అనేది. నేను కూడా ఇట్లా ఇట్లా అంటుంటే చిన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు అప్పుడు సినిమా టాకీస్ లేవు, తోలు బొమ్మలాట ఆడించేది ఊళ్ళో లేదో భాగవతం ఆడేది. స్పందన ఉండాలండి, మెలుగా ఉండాలి, చురుకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా పెద్ద టాపిక్, అందుకని ఈ విధంగా దాన్ని దగ్గరికి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు తమ్ముడు పాట పాడినండి, ఆదరించే పాట. ఏం పాట పాడని చెప్పండి చూద్దాం. ఇప్పుడు శృతి పాటలో పాట పాడండి దీనికి సంబంధించి, తర్వాత మాట్లాడుతున్నాను. అక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ఏం లోపాలు ఉన్నాయి అనగా అక్కడ అనేక పట్టణాలు ఉన్నాయి, సంఘాలు స్థాపించాడు. ఇప్పుడు సంఘాలు స్థాపిస్తున్నారు. ఆ సంఘం ఏమైపోతుంది? సంఘంలో విశ్వాసులు బలపడుతున్నారా? సంఘం ఎదుగుతుందా? సంఘం యొక్క పరిస్థితులు ఇవన్నీ గమనించవలసింది ఎవరు అమ్మా? సంఘస్థులా? కాపరి, సేవకులు చేయాలి. మరి ఆ సంఘం కట్టి పడిపోతే అక్కడ పడిపోతుంది. పౌలు ప్రేరేపణ కలిగింది, ఇదిగో నిన్ను నన్ను వెంట పెట్టుకొని వచ్చినాను. అక్కడ అనేక పట్టణాలలో ఉన్నటువంటి ఆ తప్పుడు సిద్ధాంతాలను సరిదిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు. ఆయన నీవే కాదు, మరి పెద్దలు అంటే ఎవరు? ఆ పెద్దలకున్న క్వాలిటీస్ ఏంటి? సంఘ పెద్దలకున్న ఇంటికనే అందరు పెద్దలు అయిపోతే ఇంకేముండండి, అందరి కాపర్లు అయిపోతుంది. తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అదే రాస్తాడు. తీతు పత్రికలో కింద అదే చెప్తాడు. ఆ యొక్క పెద్దలు ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి నియమాలు. క్వాలిటీస్ లేకపోతే సంఘం ఎట్లా ఎదుగుతుందండి? గద్దెంపు లేకపోతే సంఘం ఎట్లా ఎదుగుతుంది? ఇప్పుడు చెప్తున్నాడు, ఓకే, పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో పౌలుకున్న నమ్మకం చూడు. అక్కడ వేదన ఉంది పౌలుకు. సంఘం కట్టి వచ్చే రాయలేదు. సంఘం అక్కడ పడిపోయే స్థితిలో ఉంది. అక్కడ సంఘము విగ్రహాలలో పడిపోతుంది. సంఘం అంటే ఇష్టం లేనట్టు వాళ్ళు అవిశ్వాసంలో పడిపోతున్నారు. నా నిజమైన కుమారుడా లే, ఇదిగో నువ్వు క్రేతు అనే ద్వీపంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్యు, అక్కడ నమ్మకము, ఇంకా ఎవడైనాను అది కాదు అన్నమాట. నేను చెప్పింది తిరిగి రీకాన్సిలేషన్, పునర్విమర్శ చేస్తున్నా. మీరు గుర్తున్నారు, అక్కడ సామర్థ్యము అయిపోయింది. ఏం చెప్పినాక అంతే. నమ్మకం ఉన్న వాళ్ళని నియమించిన తిమోతికి చెప్పాడా? ఎట్లా తిమోతి, అక్కడ నీవు ధైర్యము తెచ్చుకొని సామర్థ్యము నమ్మకమైన వారిని నియమించన్నాడు. ఆ నమ్మకం పొందుకున్న వాడే తీతు. ఆ తీతును పంపాడు ఎక్కడ? క్రేతు అనే పట్టణానికి. అక్కడ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలలో సంఘాలు ఏర్పడని, ఆ సంఘాలు నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నాయి, విగ్రహాలు పడిపోతున్నాయి. తీతు, నువ్వు లే,
నీకున్న నమ్మకము, నీకు సామర్థ్యం ఉంది, నమ్మకం ఉంది నాకు, నువ్వు వెళ్ళి సంఘ పెద్దలను నియమించు అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏంటి నియమించింది? ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. ఆయనకున్న వేదన ఏమైంది, ఆదరణ ఎట్లా కలిగించాడో చూద్దాం కొన్ని మాటలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. క్రీస్తు సువార్త ప్రకటించుటకును అబ్బా, ఎక్కడ? త్రోయకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడు పౌలు? తీతును క్రేతులో వదిలిపెట్టాడు. కానీ ఎక్కడ ఎక్కడి నుంచి చెప్పాడు ఆ విషయము? త్రోయలో. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ విచారణ జరుగుతుంది. అక్కడ విషయం తెలిసింది. సంఘమంతా చిన్న భిన్నం అయిపోయింది. నా నిజమైన కుమారుడా, లే బిడ్డ, మనం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ సంఘాన్ని నీవు దిద్ది మళ్ళీ సర్దిద్ది కట్టాలి. ఈ రోజు నా ప్రియమైన దేవుని పిల్లల, ఈ సంఘం ఏర్పాటులో, సంఘం యొక్క అభివృద్ధిలో నా పాత్ర ఏమైతుంది? జాన్వేస్ ప్రెసిడెంట్ గారికి బాధ్యతగా ప్రతి విశ్వాసకు ఉన్నటువంటి బాధ్యత. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇదిగో నీ బాధ్యతను నువ్వు గుర్తెరిగే స్థితిలో ఉంటున్నావా? లేకపోతే మేము విశ్వాసము, సంఘానికి వస్తాము పోతాము అనే స్థితిలో ఉంటున్నావా? ఇక్కడ తీతు కలిగినటువంటి ఆవేశం, తీతుకు ఉన్నటువంటి స్థిర నిశ్చయము ఈరోజు మన లోపల లేకపోవడానికి కారణం. అక్కడ త్రోయలో ప్రభువునందు నాకు మంచి సమయము సువార్త ప్రకటించడానికి, భోజనం చేయడానికి కాదు, తిరగడానికి కాదు. త్రోయలో పౌలుకు ఏం కలిగిందంటే మంచి సమయం కలిగింది, అవకాశం వచ్చింది సువార్తను ప్రకటించడానికి. కానీ సహోదరుడైన తీతు నాకు కనబడినందున, మన అంశంగా అదే అండి. ఇప్పుడు వచ్చారు టాపిక్ కు, పౌలుకే ఆదరణ కలిగించిన తీతు. అదే కదా ఇంతవరకు సహోదరులు చెప్పింది, అదే చెప్పిన ఆదరణ కలిగించేది. ఈరోజు దుఃఖం ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, అనారోగ్యంగా ఉన్నాయేమో, వాక్యం ద్వారా నేను ఆదరించే దేవుడని కొన్ని మాటలు చెప్పి, ఆదరణకర మాటలు చెప్పితే నీ మనసు తృప్తి పొందదా? పొందుతుందా? పొందదమ్మా? పొందుతుంది కదా. అక్కడ కూడా పట్టణంలో అక్కడ చెడిపోతుంది కనుక అక్కడ అంటాడు త్రోయలప్పుడు. మళ్ళీ ఒకసారి 12వ వచనంకి వెళ్ళి, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం దొరికినప్పుడు నా సహోదరుడు, చూడండి పౌలు జతపని వాడు అంటాడు, నాతోటి సహోదరుడు అంటాడు, నా ప్రియమైన కుమారుడు అంటాడు. ఇక్కడ నాతోటి చేసే నా పరిచర్య చేసే నా సహదాసుడు. ఎంతటి మంచి పౌలు అండి. నేను కూడా నాతోటి ఉన్న సేవకులు, నాతోటి సహోదరుడు, నా సహోదరుడు, నాతోటి జత పనివాడు, నా ప్రియమైన కుమారుడు అంటే ఉన్నటువంటి విశ్వాసకి ఎలా ఉంటుంది? అక్కడ తీతు మంచి సమయం ఉంది, కానీ ఆ త్రోయలో ఎవరు లేరు. తీతు ఎక్కడ వాడు? కోరింథీ పట్టణం వాడు. సర్దిద్ది అక్కడ అలా చెడు ఉందని. అప్పుడు నువ్వు అక్కడ చెప్పి తిరిగి నన్ను కలుసుకో. ఎక్కడ? త్రోయలో కలుసుకో అన్నాడు. త్రోయలో అక్కడ కోరింథీ పట్టణం ఎలా ఉందంటే కక్షలు, హత్యలు, మానభంగాలు, తర్వాత సున్నత్ విషయంలో, విగ్రహాల విషయంలో, ఆ విగ్రహాలు అర్పించినటువంటి పదార్థాల విషయంలో, మరి బహుభాగత్య విషయం అనేక ఉన్నాయి. ఆఖరికి వస్తే చంపడానికి కూడా ఉంది. ఇప్పుడు ఆలోచన పడ్డాడు, ఏంటి ఇన్ని రోజులైంది నా కుమారుడు ఇక్కడ త్రోయకు రమ్మన్నాను, త్రోయలు లేడే. నమ్మకమైన విశ్వాసి సంఘంలో నుండి తప్పిపోతే నీకు నాకు చింత లేదా? యేసు ప్రభు 100 గొర్రెలు తప్పిపోతే, ఒక్క గొర్రె తప్పిపోతే 99 కయర్నచ్చు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకు విశ్వాసం కలిగిన యేసు ప్రభు ఒక్క గొర్రె కొరకండి తప్పిపోయిన ఈ గొర్రెను వెతికి కదా, తప్పిపోయిన దొరికిన కుమారుడు. ఇంతకుముందు చెప్పాను, తప్పిపోయినా పరిశుద్ధంగా చనిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి తిరిగి దొరికినాడు. దాన్ని అందరూ అంటాడు అదే విషయంలో ఇదిగో సమరయుడు
మన చాలా మంది ఏం చెప్తారు సమ్మరైడ్ అంటే బైబుల్ ఉందండి మంచిది. అసలు ఈ ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి, మీరు కూడా చెప్తారు. ఇవన్నీ లేని చెప్తాం చూడు, అవన్నీ మనకు అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుందో కదా, ప్రకటన 22:18 ఏం చెప్తుందండి? గట్టిగా చదవండి అమ్మ, చదవండి. అమ్మ ఇదిగో 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతివానికి సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను ఎక్కడ జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను పరలోకానికి కూడా వారసుడు కావాలంట. ఇది ఈ పాస్టర్లు గమనించలేదో ఏంటో. అక్కడ సమరైడ్ ఎంతమంది ఉన్నారంటే, ఒకడు ప్రయాణం అంటే ఎక్కడ వెళ్ళలే, యెరూషలేముకు వెళ్ళాలి, ఇట్లా దేవుని తట్టు వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎక్కడ వెళుతున్నాడు? ఎరుకో పట్టణానికి వెళుతున్నాడు, పాపంతో పడిపోయిన పట్టణం. ఆయన పోయాడు, దొంగల చేతులు చిక్కాడు. ఎంతమంది వెళ్ళారు అక్కడ చూడడానికి? చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా చెప్పారండి ఇది. అక్కడ ఒక యాజకుడు, ఒక లేవీయుడు ఇద్దరు వెళ్ళారు. చూసి ఏం చేసినట్టు వాళ్ళు పక్కకు పోయారు. అప్పుడు ఒక సమరైడ్ వచ్చి కనికరపడి ముట్టి, ఇదిగో వానికి ఏదో కట్టి పూటకున్న ఇలా ఇంకేమైనా కట్టి అక్కడ ఈ ముగ్గురిలో ఏంటంటే, ఈ ముగ్గురులో ఏం చేయాలి? అక్కడ ఏముంది చెప్పండి, ఏముంది తమ్ముడు? ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అంటే మనం బైబుల్ చదువుతానేమని తెలిసిపోతుంది ఈజీ కదా. ఒక టీచర్ లెసన్ చెప్తే ప్రశ్న జవాబు చెప్పకపోతే ఏమనుకుంటారు టీచరు? అబ్బా భలే మంచివాడు, బాగా చెప్పడం అనుకుంటుందా? ఏంటో అక్కడ అంటాడు, ఇదిగో ఈ ముగ్గురులో నీ పొరుగువాడు. ఇక్కడ కూడా అదే ఉందండి. అక్కడ క్రేతులో వదిలిపెట్టాడు. ఆ పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో అక్కడ సువార్త అంతా కనుమరుగైపోతుంది. త్రాగుబోతులు అయిపోతున్నారు, తిట్టుబోతులు అయిపోతున్నారు, అనేకులు అయిపోతున్నారు. అక్కడ ఎవరిని నియమించారంట? పెద్దలు, అనగా సంఘ సేవకులు, లేకుంటే కాపులు. చదువు కింద ఇప్పుడు చదువు ముగించుకున్నాం. ఎవడైనను నిందారహితుడు. ఆ సంఘ పెద్ద ఎలా ఉండాలంట? నిందారహితుడుగా ఉండాలి. జాగ్రత్త. ఏకపత్ని పురుషులను. ఇంకేముండాలి? ఇవి నేను చెప్పకుండా అక్కడ ఉందండి. నేను ఎప్పుడు నా సొంత మాట అసలు దీనికే సాధించకపోతే నేను నా సొంత కవిత్వం ఏదో చెప్పాలండి. అక్కడ ఏకపత్ని పురుషుడను వ్యాపారస్తులకు కూడా హెచ్చరికలు చేస్తున్నది. ఇక్కడ దుర్వ్యాపార విషయంలో మోపబడి ఉన్నవారు అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడని ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. అట్టి వారిని సంఘ పెద్దలు చేయి. అది దిద్దు, సరిదిద్దు. నేను ఒక్కనే చేయలేదు కదా, నేనే సువార్తను ఒక్కనే చేయలేదు కదా, నీవు వెళ్ళు అక్కడ ఉన్నటువంటి నీ సరిదిద్దు అని. మరి అక్కడ ఏం జరిగిందంటమ్మా ఒకసారి చూద్దాం. 10వ వచనం చదువుతాను ఒకసారి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదురుబోతులను మోసపుచ్చువారులై ఉన్నారు. ఎక్కడ సిస్టర్? క్రేతులో ఉన్న ప్రజలంట ఈరోజు మన సంఘంలో అలాంటి వారు లేరనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. యేసు మసీహుకి దేవుని నామమునకు స్తోత్రం. నజరేయుడు అన్న పాట పాడుకున్నాం. పాడిన తమ్ముడు, ఇతను తమ్ముడు ఒకసారి అందరూ
అందరూ జర దీన స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటో జర వాళ్ళని ఇట్లా కూర్చుదాం. యేసయ్యా క్రేతులో ఎవరున్నారంటే సిస్టర్? తీతున్నాడు. క్రేతులో ఉన్న మనుషులు తీతున్నాడు. అక్కడ క్రేతులో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? 10వ వచనం, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదులుపోతులను మోసపుచ్చు వారిని ఉన్నారు. వారి నోళ్ళు మోయింపవలెను. అట్టి వారు ఉపదేశింపబోతున్న వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయించున్నారు. అన్ని సరిదిద్దాలే తీర్పు. క్రేతులు కాదు, కౌద, మంచిరేవులు, ఫినికైన పట్టణాలు, ఈ 4 పట్టణాలు క్రేతు చుట్టున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. యూదులు ఉన్నారు, సున్నతి కావాలని కొట్లాడుతున్నారు. మోసం చేసే వాళ్ళు ఉన్నారంట. వదరుపోతులు, మోసపుచ్చువారు, అవిధేయులు, వాళ్ళని ఏం చేయలేదు. తీతు అంటే తీతుకి ఏముంది? ధైర్యం ఉంది. బలవంతుడుగా, ధైర్యంగా, ఇదిగో నమ్మకమైన వారిని, సామర్థ్యం గల వారిని, ఇదిగో సంఘాలలో కాపరులుగా. ఇప్పుడు చెప్తున్నా, ఎవరో వచ్చి ఇట్లా బెదిరిస్తే నేను పుట్ట తట్టుకుని వద్దని మారిపోతే కాపరి సంఘాన్ని ఏమి నిర్మిస్తారండి? ప్రియమైన దేవుని సంఘమా, క్రేతులో ఎంతటి దుర్బోధన నడుస్తుందో చూడండి. అక్కడ సంఘాలు ఉన్నాయి. తీతు సర్దిద్దడానికి, ఎందుకంటే ఎంతటి తీతులను ఆ త్రోయలో ఎవరు కనిపించలేదంట? పౌలుకు త్రోయలో తీతు కనిపించలేదు. అప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? మళ్ళీ ఒకసారి తమ్ముడు కొరింథీ పత్రికను పక్కన పెట్టుకుని చూడమ్మా, 2వ అధ్యాయం 12 అక్కడ ఉంది కదా. అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు సరైన నాకు మంచి సమయము దొరికింది. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక, నెమ్మది లేదు. మరి నెమ్మది లేనప్పుడు ఏం చేయాలి? ఆంధ్రయ్య గారు ఆదరించాలి, ఓదార్చాలి. ఏంటి? పౌలుకు ఓదార్ప. పౌలు నడికట్టు తాగితే స్వస్థ పొందినటువంటి ప్రజలు ఈరోజు తన ప్రియమైన నిజమైన కుమారుడు తీర్పు కనపడలేదు. ఎందుకు? ఆ కొరింథీ సంఘం దుర్మార్గమైన సంఘం. నా కుమారుడు ఏం చేసారో, అసలు ప్రాణాలతో ఉన్నాడా లేదా, అది తీర్పులో ఉన్న భయము, వేదన. ఇంకా కొంచెం చిన్నదా, నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని, వారి యొక్క ఎక్కడ త్రోయలో సెలవు తీసుకొని మాసిదోనియ తిరిగి వెళ్ళిపోయాడు. సువార్త ప్రకటించడానికి సమయం ఉంది. సువార్తను ఆపేశాడు. ఇక్కడ మళ్ళీ మాసిదోనికి వెళ్ళాడు. నేను చెప్పను
చెప్పండి. నా కుమారుడు లేడే, నా ప్రేమని నేను ప్రేమించే కుమారుడు లేడు. ఏమైపోయాడు నా కుమారుడు? కనిపించలేదు. ఎన్ని రోజులైంది. ఈరోజు సంఘంలో కూడా ఒకరు తప్పిపోతే సంఘ బాధ్యత, సేవకుని బాధ్యత. ఇంటికి వెళ్ళాలి, పరామర్శించాలి, ఓదార్చాలి. ఏంటి నీ సమస్యను అడిగే స్థితిలో ఉన్న సంఘమే సంఘం. అది క్రీస్తు శరీరమైన సంఘం. ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. అది సంఘం అంటే మనుషులు కాదు. ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. దేవుని యొక్క శరీరమే ఆ యొక్క సంఘము అంటుంది వాక్యము. అక్కడ క్రేతులు లేడు, ఓదార్పు లేదు. ప్రేమైన దేవుని పిల్లల, అదే 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు చెప్తున్నాం. ఇక 5 నిమిషాలు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు క్రేతులు ఏమన్నాడు? తిరిగి నేను మాసిదోనియా పట్టణానికి వెళ్తాడు. మేము మాసిదోనియా పట్టణానికి వెళ్ళి మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమే కలిగెను. శ్రమలు, వెలుపట పోరాటము, లోపట భయములు ఉండే. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, మీ చేతులు ఎత్తి దేవుడు దీవించును గాక. దేవుడుకు అక్కడ మాసిదోనియా పట్టణంలో నా నిజమైన కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను సృష్టించిన యేసు ప్రభు ఇదిగో పరలోక రాజ్యంలో నువ్వు ప్రత్యక్షమైతే తండ్రి ఎంత సంతోషపడతాడండి. పాతాలను తప్పించుకొని నా కుమారుడు నా సన్నిధికి చేరినాడు. అక్కడ అంటున్నాడు, మళ్ళీ చదువుతామమ్మ మాటలు. ఎటుపోయినను శ్రమలు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుతుంటే నా గుండె కరిగి అక్కడ కూడా భయం ఎక్కువైన శ్రమలు. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి కూడా మనిషిని పోలికలు పుట్టి మనిషిని స్వభావాన్ని ధరించుకొని ఇదిగో తనను తాను ఎంత రిక్తులుగా చేసుకున్నాడు. ఎంత రిక్తులుగా సిలువ మరణము పొందినంత. ఫిలిప్పీ పత్రిక 2:6 సిలువ మరణము పొందినంత దేవత చెప్పినాడు. హల్లెలూయా. ఎటుపోయినను శ్రమలు, లోపల భయము, వెలుపట పోరాటములు, లోపట భయములుండెను. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన ఆదరించిన. తీతు రాక వలన ఏం దొరికిందంట పౌలుకు? మన అంశం కూడా ఏం పెట్టాను నేను? ఇదిగో పౌలుకే ఆదరణ కలిగించను. సామర్థ్యం కలిగినటువంటి ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లల, మీరు కూడా మా విషయంలో, సేవకుల విషయంలో ఆదరణ కలిగి ఒకసారి పడిపోతుండొచ్చు, తప్పిపోతుండొచ్చు. మేము కూడా మీలాంటి మనుషులమే. కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, అప్పుడప్పుడు ఇంకా ఆవేశం ఉంటుంది, పడిపోతాం. కానీ ఇదిగో మా ఆత్మీయతను నడిపిస్తున్న మా సేవకుడు తండ్రి వదిలిపెట్టండి, ఆత్మీయ తండ్రి వదిలిపెట్టండి. ఇదిగో మమ్మల్ని సేవలో, వాక్యంలో నడిపిస్తున్నటువంటి మా దాసుడు అని చెప్పండి. కానీ తీతు రాక వలనంట పౌలుకి ఏం దొరికిందంటమ్మా? ఆదరణ దొరికిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇక్కడ 2వ అధ్యాయం వచ్చే వరకు అక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. అందుకనే 45 రోజులు అని చెప్పాను. స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అక్కడ వాళ్ళ విషయంలో కూడా ఆదరణ పొందించాడు. ఇదే అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ 16వ వచనంకి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ మాసిదోనియా పట్టణంలో ఆ సంఘాల విషయమై చెబుతూ తీతును పంపిస్తూ 16వ వచనం, నీ విషయమై నాకు కలిగిన ఈ ఆశ. నీ విషయం అంటే ఎవరి విషయము? ఇది తెలియకపోతే అర్థమైలేదు. అంటే కొరింథీ సంఘంలో మీ విషయం. కొరింథీయులారా మీ విషయము. ఇప్పుడు నా న్యూ లైఫ్ కల్వరి సంఘము విశ్వాసులారా, నా ప్రియమైన పిల్లలారా, మీ విషయం గురించి నా హృదయము ఏమైతుందట? మీ విషయమై మీ విషయమై కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయంలో పుట్టించిన దేవుడు. హల్లెలూయా. కొరింథీ సంఘాన్ని సరిదిద్దింది ఎవరు? పౌలు సువార్త ప్రకటించాడు. ఈ కట్టుబాట్లు దిద్దుబాటు అంతా ఎవరు చేశారు? తమ్ముడు తీతు. హల్లెలూయా. ఎంతటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి అండి తీతు. ఈ పత్రికను చదువుతుంటే నాకు అనిపించింది, ఏం అద్భుతమైన సందేశం అబ్బా. 3 అధ్యాయాలు. ఇంకా ఫిలమోను పత్రిక అయితే 25 వచనాలే, యూదా పత్రిక అయితే 25 వచనాలే. ఒకటే అధ్యాయం. ఫిలమోను పత్రిక ఒకటే. ఫిలమోనులో ఎవరి గురించి ఉందండి ఎక్కువ? ఫిలమోను పత్రిక పౌలు ద్వారా సంఘాన్ని కట్టాడు, ఇల్లునే సంఘాన్ని చేస్తున్నాడు. ఒనేసిము అనేవాడు ఎవరు? ఎంతటిది పౌలు కాదన్న కలిగించాడంటే జైల్లో చెరసాలను. ఈ వ్యక్తుల గురించి అన్నప్పుడు ఈ తీతు పత్రికలో ఇంత అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు ఉన్నాయా? అక్కడ అంటాడు, మీ విషయమై మీ విషయమై నాకు కలిగిన ఆసక్తిని పుట్టించిన దేవునికి స్తోత్రం. నేను స్వార్థ ప్రకటించిన నా విషయం అన్నాడు ఆ పౌలు. ఇదిగో మీ విషయమై హృదయంలో ఎంత వేదనలో నా సంఘం ఏమైపోతుంది. నాకు కూడా అదే ఉందండి. అప్పుడప్పుడు చాలా ఆవేశపడుతుంది. నా భార్యను కూడా చాలా ఆవేశపడుతుంది. ఇక్కడ నేను గమనించింది, అక్కడ చూడడం లేదు స్త్రీలు ఎవరు మరియమ్మ, శాంతమ్మ, ఇద్దరే తలంగినమ్మ అది స్కార్ఫ్ కడతారు. ఇది పౌలు చెప్పిన బోధను తృణీకరిస్తున్నామో. కనీసం బైబిల్ చదివేటప్పుడు నీ ముసుకేసుకున్నవే ఎవరికి అవమానమంట? నీకే అవమానం, దేవునికి అవమానం కలుగుతుంది. అది 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 11. ప్రతిసారి నేను స్త్రీలను గమనిస్తున్నా, ఎవరు నవ్వుతున్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇది గమనించకపోతే కాపరి కాదు. ప్రేమైన దేవుని సంఘం. స్త్రీకి లేకపోతే నీకు ఇష్టం లేకపోతే క్షౌరం చేసుకున్నాడు. అలాంటి విషయంలో ఇక్కడ అంటున్నాడు, తీతు గంట హృదయంలో కలిగించిన ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్తూ అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని. హెచ్చరిక పౌలును ముద్దాడిందా? ఏ తిమోతి కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అన్నాడు. హెచ్చరికను పౌలు హెచ్చరికను. అందుకనే అనేక సార్లు చెప్పిన, దేవుడు గద్దించిన గద్దింపును నీవు తృణీకరించకు. తండ్రి తన కుమారుని గద్దించిన రీతిగా తను ప్రేమించు వారిని దేవుడు గద్దించు. ఎక్కడుందమ్మా మాట్లాడుకో. కీర్తనలు గ్రంథము సామెతలు 3, 11, 12 వచనాలలో ఆ మాటలు రాయబడినాయి. ప్రియమైన దేవుడు, ఆ గద్దింపు లేకపోతే సంఘం ఎదగదు. గద్దింపు లేకపోతే పిల్లలు సెపరేట్ కాదు. తమ్ముడు ఒక మాట చెప్పాడు, నువ్వు బైక్ కొనిస్తున్నావు, నేను మరవాను. చాలా నాకు మెమరీ పవర్ టూ మచ్ ఉంది. ఎందుకో ఇదిగో మీ పిల్లల విషయంలో జాగ్రత్త. బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే పిల్లలు. అందుకే నేను బాలుడు నడవలసిన మార్గము నేర్పించే బాధ్యత మనకుంది. ఇక్కడ అంటున్నాడు, ఆ కొరింథీ సంఘ విషయంలో ఎంత బాధ్యత తీసుకుందో ఆ బాధ్యతను ఎన్ని సంతోషపడి నా హెచ్చరికను ఊహించుకున్నాము. చెప్పుకోండి, నా హెచ్చరికను అంగీకరించను. అతనికి విశేషాసక్తి కలిగినందున మీ వద్దకు బయలుదేరవచ్చున్నాను. ఈతుకు ఎంతటి బాధ్యతలండి. అక్కడ క్రేతులో ఉన్నారు. వాళ్ళంటే క్రేతులు ఉన్న మనుషులు ఎట్టమ్మా వదులుబోతులు, అవిధేయులు కదా. ఇంకా మంచి మాట చెప్పింది ముగించుకున్నాను. నేను అస్సలైన మాట చెప్పాలి. ఒకసారి చదువుతాను. ఎక్కడికి వెళ్ళి 12వ వచనం. తొందర తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
వారిలో ఒకడు అనగా అనగా వారి వారి సొంత సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లానే సొంత ప్రవర్తన ఇట్లా అన్నాడంట. క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులను బాగా జాగ్రత్తగా చూడండి. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టములను సోమరులను తిండిపోతులైనారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు సంఘస్థులు ఎట్లంట? సోమరులు, తిండిపోతులు, మృగం అంటే సంపేక్ష ప్రజలు. వాక్యం చెప్పి అంతటి ప్రమాదకరమైన స్థితిలో తీతులు అంటాడు పౌలు. అందుకని వేదం ఉన్నదా పౌలుకు? ఇదిగో కొరింథీయులు ఏమైందో ఇక్కడ వచ్చాడు, ఇక్కడ నుండి మాసిదోనియలు కలుపుకున్నప్పుడు అక్కడ పౌలుకి ఏం కలిగింది? నా కుమారుడు వచ్చాడు, చాలుగా ప్రభువా. అందుకనే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక 3వ అధ్యాయంలో అధికారులకు లోబడమను. కాబట్టి ఈ తిమోతు కలిగినటువంటి ఆసక్తి, కొరింథీ సంఘాన్ని, ఈ పత్రికలు రాసి తీటైనటువంటి ఈ వీళ్ళను అక్కడికి వెళ్ళి అనేక ప్రాంతాలలో మరి సువార్త. ఒకసారి ఇదే కొరింథీ పత్రిక చివరి మాట, మొదటి పత్రిక చివరి మాటలు చూసి మరి ముగించుకుందాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి ఒక్క నిమిషం వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడు అనేది, వాళ్ళు ఎటు వెళ్ళింది అనేది దాల్మిథియా అన్న ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నీ నా బాధ్యత, ఇదిగో పౌలును ఆదరించినట్టుగా సంఘము ఆదరించబడడానికి ఈరోజు మనము మన న్యూ లైఫ్ కల్వరి సంఘం అలాంటి తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు అతి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ఇంతవరకు మీరు మా మధ్యలో సంచరించి, ఇదిగో నీ సిలువ చాటున నీ దీన దాసుడని నన్ను అలనాడు దావీదు 34వ కీర్తనలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అన్న రీతిగా ప్రభువా, నీ వాక్య పరిచర్య, నీ వాక్య సందేశము, నీ లేఖనాల పరిశోధన కొద్ది నిమిషములు మేము చేసి ఇదిగో నిన్ను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో పౌలు ద్వారా ఆదరణ పొందినటువంటి తీరు ఏ విధంగా అయితే సువార్త పరిచర్యలో నమ్మకస్తుడుగా, సామర్థ్యం కలిగిన బిడ్డలుగా మేమును మా సంఘం కూడా ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.